మీ ముందుకు మిస్ అయిన తవ్వకాల్లో బయటపడ్డ అద్భుతమైన వీడియో. ఎన్ని రోజులో కాలేదు, జస్ట్ 5 డేస్ క్రితం వీడియోనే. బట్ అంతా కూడా దసరా పండగ సెలబ్రేషన్స్లో ఉన్నారు కాబట్టి ఈ వీడియోని అంతగా పట్టించుకోలేదు. లేకపోతే ఈ పాటికి ఇది మామూలుగా బీభత్సమైన ట్రోల్ అయి ఉండేది. కానీ లక్కీగా వీళ్ళు బయటపడ్డారు. ఏంటి ఇంతకీ అస్సలు విషయాన్నే మర్చిపోయారేమో సోషల్ మీడియా అనిపించింది. బతుకమ్మ కుంట గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారు. అసలు నేను పుట్టిందే కుంటలని, చెరువులని, ప్రభుత్వ భూములని, పార్కులని, లేకపోతే ఇవన్నీ కాపాడడానికే నేను అసలు పుట్టాను అన్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు. ఆ పని అప్పగించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అసలు ఆ ఒక్క బతుకమ్మ కుంట పునరుద్ధరించామని చెప్పేసి అసలు హైదరాబాద్లో ఉన్న ఎన్ని చెరువుల్ని తొక్కి పట్టారనే విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అదే ఇప్పుడు ఫాతిమా కాలేజీ చెరువులో ఉంది, కానీ దాని గురించి మాట్లాడారు. కానీ ఒక్క బతుకమ్మ కుంట గురించి మనకు రోజు పుంకాలుగా చెప్తున్నారు, చూస్తున్నాం. దట్స్ ఫైన్. అయితే ఆ రోజు దీన్ని ఘనంగా అసలు మేము చూడు చేసినామని చెప్పి ఘనంగా ప్రారంభోత్సవం చేసారు. మంచిది, ఎందుకంటే చెరువుల్ని కబ్జాలకు గురైతే పునరుద్ధరించాల్సిందే, కబ్జా కోర్ల నుంచి విడిపించాల్సిందే. అది బతుకమ్మ కుంట చెరువైనా, సకలం చెరువైనా, సున్నం చెరువైనా, ఎవడి ఎంతటి బడాబాబులైనా వాళ్ళని గల్లబట్టి గుంజుకొచ్చి నిలబెట్టి అవి పునరుద్ధరించాలి దీన్ని ఎవరైనా. కానీ ఒకరికేమో ఒక పీట, ఒకరికి ఒక పీట వేయడం అనేది కూడా ఏందో జరుగుతుంది చూస్తున్నాం. అయితే ఈ ప్రారంభోత్సవం రోజు ఏం జరిగిందయ్యా అంటే, జనరల్గా మనం వేదికల పైన చూస్తుంటాం. వేదికల మీద కూర్చున్నప్పుడు ఒక భక్తి పాట వస్తేనే చెప్పులు విడిచి పక్కన పెట్టి దాన్ని చాలా భక్తితో వింటాము. తర్వాత ఏవైనా దేవుడికి సంబంధించిన ఏవైనా కానీ మనం ఆ చెప్పులు విప్పి, చెప్పులు కానీ, షూస్ కానీ, శాండిల్స్ కానీ ఏవైనా విప్పి మనం చాలా భక్తి శ్రద్ధలతోటి కొంచెం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. అయితే ఈ బతుకమ్మ కుంట చెరువు దగ్గర ఏం జరిగిందంటే, మీకు నేను చూపిస్తున్న వీడియో చీకట్ల సరి కనిపించకపోయినా నేను మళ్ళీ దాన్ని బ్రైట్ వీడియో బాక్స్లో వేసి చూపిస్తాను ఏం జరిగిందనేది. ఇక్కడ అందరూ ఇగో కిందికి వస్తున్నారు. పూజారి ఉన్నాడు, అక్కడ పసుపు, కుంకుమ, తర్వాత అమ్మవారికి సంబంధించిన ఆ బతుకమ్మ చెరువులోనే బట్టలు అవన్నీ సమర్పిస్తున్నారు. ఈ సమర్పించేటప్పుడు మీరు ఒక్కసారి మెల్లగా ఈ కొంచెం విజువల్ అయిపోతే మీకు ఆ ప్రతి ఒక్కరి కాళ్ళకు ఏమున్నాయో చూడండి. హారతి కూడా ఇస్తారు. ఇటువైపు మహిళలు ఉన్నారు, ఇటువైపు వాళ్ళు. దాంట్లో ఆమె హరిచందన, ఇంతకుముందు నారాయణపేట కలెక్టర్ ఉంది, దాని తర్వాత రోహిన్ రెడ్డి ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, తర్వాత రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. సో ఇందులో కొంతమంది బతుకమ్మలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో అక్కడ ఆ బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం సందర్భంగా పూజలు చేస్తున్నారు. అంటే అందులో బతుకమ్మ ఇక చూడండి ఒకసారి, ఇవన్నీ చూడండి. హనుమంతరావు షూస్, అనిల్ కుమార్ యాదవ్ షూస్, వీళ్ళు చెప్పులు, ఈయన షూస్, బ్లాక్ షూసు, పొన్నం ప్రభాకర్ షూసు, రోహిన్ రెడ్డి షూస్ సమర్పిస్తున్నారు. ఓకే, బతుకమ్మను కూడా ఇక్కడ కొంచెం చూసిరా, రేవంత్ రెడ్డి బతుకమ్మను కూడా నీళ్ళల్లో వేసిరు. కొంచెం చెప్తాయి. యాక్చువల్గా మనం బతుకమ్మ ఆడాలన్నా, బతుకమ్మ అంత దూరంలో ఉన్నా ఆ దగ్గరికి పోవాలంటే పక్కన చెప్పులు పక్కన విదిలిచ్చి ఆ బతుకమ్మ అంటే ఏంది అసలు, అంటే బతుకమ్మ అంటే ఏంటో తెలవనోళ్ళ గురించి ఇంత చెప్పడం వేస్ట్ అనేది మీ ఉద్దేశమా? తెలంగాణ తల్లి చేతిలో నుంచే బతుకమ్మని లేపేసిన వ్యక్తి గురించి మాట్లాడడం అనవసరం అంటారా? అసలు మహబూబ్ నగర్లో బతుకమ్మలే ఆడరు అనే వాళ్ళ గురించి ఎందుకు అంటారా? ఏది ఏమైనా కావచ్చు, బతుకమ్మ అంటే ఏంటి? ఇంటి ఆడబిడ్డగా గౌరవించి బతుకమ్మని గౌరమ్మ ఎంత పవిత్రంగా చేసుకుంటారు ఆ రోజు. బతుకమ్మ పండగ అంటేనే అది ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలు పెడితే 9 రోజులు లాస్ట్కి, ఒకవేళ ఈ మధ్యలో అటుకుల బతుకమ్మ కావచ్చు, ఇంకో బతుకమ్మ కావచ్చు, ఏవైనా అవన్నీ ఒకవేళ మిస్టేక్ లాస్ట్కి సద్దుల బతుకమ్మ చేస్తారు.
సద్దుల ఎంగిలిపూల బతుకమ్మ రోజు గౌరమ్మని చేస్తారు. ఆ రోజు అమావాస్య రోజు చేస్తాం కాబట్టి దాన్ని ఆ గౌరమ్మని చాలా గౌరవంగా ఇంటికి తెచ్చుకుంటాం. ఎందుకంటే అమావాస్య రోజు ఇంటి ఆడబిడ్డని పంపించలేమనే ఉద్దేశంతోటి ఆ గౌరమ్మని ఇంటి ఆడబిడ్డగా భావించి, దేవతలాగా భావించి అమావాస్య రోజున గౌరమ్మని నిమజ్జనం చేయకుండా ఇంటికి తీసుకొచ్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు మాత్రము అన్ని పూజలు చేసి ప్రసాదాలు, నైవేద్యాలు అంటే సద్దులన్నీ పెట్టేసి తనకి 9 రకాల, కనీసం మినిమం 9 రకాల ప్రసాదాలు కానీ లేదంటే 5 రకాల ప్రసాదాలు కానీ పెట్టి అమ్మవారిని గౌరమ్మని చాలా చక్కగా పూజ చేసి గౌరవించి పూలని చక్కగా అమర్చి తంగేడు పువ్వులు, గునుగు పూలు, తర్వాత గడ్డి పూలు, ఇట్లా రకరకాల పూలతోటి పట్టుకుచ్చు సీతజడ పూలు అంటారు. ఇవన్నీ మేళవించి అంటే ప్రకృతిలో ఉన్న పూలను పూజించే గొప్ప అరుదైన పండగ మన బతుకమ్మ పండగ కేవలం తెలంగాణలోనే చేస్తారు. తెలంగాణ బిడ్డలు చేస్తారు, తెలంగాణ ఆడపడుచులు చేస్తారు. ఇది ఇలా ప్రపంచవ్యాప్తంగా పాకింది. అట్లాంటి ఒక అరుదైన గొప్ప పండగ, చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా పవిత్రంగా చేసుకోవాల్సిన పండగ ఇది. నేను చెప్పేది ఏంది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు నిజంగా అదే బతుకమ్మ పండగ మీద కానీ గౌరవం మీద కానీ ఒక దేవత మీద నిజంగానే గౌరవం కానీ భక్తి శ్రద్ధలు ఏమైనా ఉంటే, చిత్తశుద్ధి మినిమం ఏమైనా ఉంటే ఇట్లాంటి పనులు చేస్తారా? బతుకమ్మని షూస్ తోటే నిమజ్జనం చేసిరు. ఎవరు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి. మళ్ళీ ఏమన్నా మాట్లాడితే మాత్రం మళ్ళీ కేసులు పెడతామంటారు, ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ. ఇక దాని తర్వాత హారతి ఇస్తాడు చూడండి. హారతి విషయంలో కూడా ఏంది, ఫస్ట్ రైట్ సైడ్ తిప్పి వాళ్ళు చేయి పట్టుకొని ఎట్లా ఎటు తిప్పుతాడన్న భయంతో ఇప్పుడు అవి దాంట్లో అమ్మవారికి సమర్పిస్తారు. బతుకమ్మకి ఏంటివి? పూలమాల, చీర, ఇంకన్నీ సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, చీర, గాజులు. కొంచెం వంగి దాంట్లో మంచిగా ఇట్లా వేయచ్చు కదా. చూడండి, అదొకటి. రెండోది నాకు బాధ అనిపించింది ఎక్కడంటే ఎవ్వరు కూడా షూస్ ఇప్పల. కొబ్బరికాయ చెప్పులు వేసుకొని, షూస్ వేసుకొని, శాండిల్స్ వేసుకొని ఎక్కడన్నా కొబ్బరికాయ కొట్టడం కానీ హారతి ఇవ్వడం కానీ చేసిన పరిస్థితులు ఎక్కడన్నా చూసుంటామా? ఒంట్లో కనీసం ఒక భయము, భక్తి, గౌరవంతో కూడిన భక్తితో కూడిన భయము. మనం ఏది చేసినా దేవుడికి సమర్పించేది చాలా భక్తితో చేయాలనుకుంటాం. చెప్పులు వేసుకొని, షూస్ వేసుకొని ఏమి అక్కడ పైన ఆ మెట్ల దగ్గర ఇప్పేసి వచ్చేసి చక్కగా ఆ కొబ్బరికాయ కొట్టి అక్కడ సమర్పించాల్సినవన్నీ బతుకమ్మ కుంటలు సమర్పించి దాని తర్వాత చక్కగా హారతి. ఆ హారతి విషయంలో సపా పూజారికి అనిపించవచ్చు కానీ అమ్మో సీఎం కదా చెప్తే ఏమవుతుందో అనేసి నేను మీకు బ్రైట్గా ఉన్నది ఇక్కడ ఈ బ్లాక్ షూస్ ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళకి కొంచెము ఈ గ్రే కలర్ దానికి ఇక్కడ వైట్ షేడ్ పొన్నం ప్రభా అందరు వేసుకున్నారు. ఒక్కరికి కూడా ఇప్పుడు చూడండి హారతి ఇస్తారు చూడండి ఒకసారి. ఇది కరెక్ట్. ఇటు సైడు దిష్టి తీసినట్టుగా మళ్ళీ ఆపోజిట్లో ఒక సైడ్ ఇస్తారు మంచికి. ఇంటికి దిష్టి తీస్తేనేమో తిప్పుతారు. అది చూడండి ఒకసారి. వెళ్ళిపోతారు. ఇప్పుడు అలా తెచ్చారు కదా, అందరు షూలు ఇప్పలేదు. ఇదే ఇంకెవరన్నా చేస్తే మొత్తానికి రేవంత్ సోషల్ మీడియా ఈ పాటికి ఏకి పీకి పాకాన పెట్టేది. కానీ కనీసం ఒక్కరన్నా అంటే తేలు కుట్టిన దొంగల్లాగా సోషల్ మీడియా ఈరోజు కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా తెలిసినా కూడా అంటే నిజంగా చెప్పాలంటే ఏమైందంటే ఎవరన్నా బయట పెట్టాలంటే కూడా ఈ 2-3 రోజులు మోస్ట్లీగా మొత్తం కూడా ఫెస్టివల్ మూడ్లో ఉండి బయట పెట్టలేదు. ఇది తవ్వకాల్లో ఈ 5 రోజుల తవ్వకాల్లో పడిన అద్భుతమైన వీడియో ఇది. ఇక బతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చింది, దాన్నే చూసిరు. అంటే ఎక్కడ లేని వింతం చేస్తారు వీళ్ళేందో. జనరల్గా తెలంగాణలో బతుకమ్మ ఎట్లా పేర్చుకుంటారో తెలుసు, అదేదో లాగిట్లా అందరికి ఆశ్చర్యమే. ఆ కమెంట్స్ కింద ఇది బతుకమ్మనా, ఇది ఎక్కడి బతుకమ్మ అని మాట్లాడారు. అంటే ఎక్కడా కూడా వీళ్ళు దీన్ని భక్తి శ్రద్ధలతో కానీ గౌరవంతో కానీ చూసినా కనిపిస్తుందా? పోనీలే దేన్ని కూడా మనం విమర్శించొద్దు అని ఊకుంటే మరీ అతి పరాకాష్ఠకు చేరితే ఏ విధంగా ఉంటుంది అనేది చూసిరు కదా. బతుకమ్మ కుంట గురించి అంత గొప్పగా అంటే రావడం ఇష్టం లేదా? ఆ బతుకమ్మను చేతిలో పట్టుకోవడం ఇష్టం లేదా? ఆ బతుకమ్మ కుంటకు హారతి ఇవ్వడం ఇష్టం లేదా? ఆ కొబ్బరికాయ కొట్టడం ఇష్టం లేదా? మరి ఇష్టం ఉంటే కనీసం ఇవాళ ఎవరు చెప్పాలనా? ఇవాళ చిన్న పిల్లలు కూడా ఇవాళ వాళ్ళ దేవుడు కనిపిస్తే చెప్పులు అక్కడ పెట్టేసి చాలా అవసరమైతే కాళ్ళు కడుక్కొని మరీ వెళ్ళి దండం పెట్టుకుంటారు.
కొబ్బరికాయ కొడతారు, దండం పెడతారు, బతుకమ్మ కుంటలో చీరని సమర్పిస్తారు, పూలు సమర్పిస్తారు, పసుపు కుంకుమ సమర్పిస్తారు, బతుకమ్మని నిమజ్జనం చేస్తారు, హారతి ఇస్తారు. కానీ మనం షూ వేసుకొని మాత్రమే చేస్తారు. మరి ఇదేం వింతో నాకు అర్థం కాలేదు. కనీసం చూసేవాళ్ళు ఏమనుకుంటారు, చూసే వాళ్ళకి మనం ఏం మెసేజ్ పాస్ చేయబోతున్నాం అనేదన్నా కొంచెం అన్న ఉండాలి కదా. సో అస్సలు మీరు ఈ వీడియోని మిస్ కావద్దు, అందరు షేర్ చేయండి. ఒకసారి అర్థమవుతుంది వీళ్ళు బతుకమ్మకి ఇచ్చే గౌరవం ఏంది అనేది. ఇక్కడ ఫస్ట్ మనం అంతే కదా, బతుకమ్మ అంటే ఏంది, ఇంటి ఆడబిడ్డ అమ్మవారిని చూసుకొని అమ్మవారిని బతుకమ్మలో చూసుకొని కొలుచుకుంటాం, చాలా గొప్పగా పూజిస్తాం. కానీ వాళ్ళు ప్యూర్లీగా వీళ్ళు బతుకమ్మని అవమానించిరా లేదా అనేది మీరు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.